ఎందుకో జగన్మోహన్ రావు గారు ఓడిపోట కారణం ఏంటంటారు? ఏం చేస్తా మోసం చేశారు. ఏం చేస్తా మోసమే మరి అది. అంటే గతంలో ఇక్కడ అన్ని అభివృద్ధి చేశాను నేనే గెలుస్తానని చెప్పుకున్నారుగా. చెప్పుకున్నారు మరి వాళ్ళు మోసం చేస్తే ఏం చేస్తారు. జనం ఓట్లు వేసారు, వాళ్ళు మోసం చేశారు. జనం ఓట్లు వేసారా? మరి ఓట్లు వేస్తే గెలవాలి. మరి మాయ చేస్తే ఎట్టగెళ్తారు. లెక్కింపు లేకుండా తీసుకుని కంపల్లో అయితే ఎట్టగెళ్తారు. వాళ్ళు లెక్క వేసుకున్నారు, వీళ్ళు లెక్క లేకుండా తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా చరిత్ర ఎలక్షన్ బాగుంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటంటారు? అయితే బాగానే ఉంటుంది బ్యాలెట్ పేపర్. మరి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అందుకే ఓడిపోయారని కొంతమంది. లేదు లేదు, అంత మోసమే. ఈసారి జరిగింది అంత మోసం. ఓట్లు జనం వేశారు కానీ వీళ్ళు మోసం చేశారు. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అరాచకం పెరిగింది, అందుకే ఓడిపోయారని కొంతమంది. లేదు లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ హామీలు ఇచ్చాడు, ఉచిత బస్సు కానీ అంటే ఎక్కువ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆ పథకాల వల్ల అటు మళ్ళీ ఆడవాళ్ళు అంత మొత్తం ఓట్లు వేసారు, కాకపోతే వీళ్ళు చేయాలని చేశారు అట్ట. అంటే మీరు అభిమానంగా చెప్తారా మామూలుగా? అభిమానం అని కాదయ్యా, ఎయిట్ మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసారు, కాకపోతే అట్లా కావాలని చేశారు అంతే. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏం కోరుకుంటున్నారు జనాలు? ఏం కోరుకుంటారు వాళ్ళు ఇచ్చే తీసుకుంటారు, లేదా చేసేది ఏముంది. చెబుతాండు ఇచ్చే తీసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవన్నీ ఆయన చెప్పినవన్నీ చేసిండు. ఎవరికేమీ ఇలా ఆటోడికి 10,000 వేసిండు, మిషనోడికి 10,000 వేసిండు. మరి అందరికీ అమ్మఒడి 15,000 వేసిండు, 45 సంవత్సరాల వాళ్ళకి వేసిండు, అందరికీ వేసిండు. మరి ఇది అన్నాడు కానీ ఇవ్వాలిగా. అదే అంటున్నారు చాలా మంది కూడా జగన్మోహన్ గారే కావాలా. అసలు ఆ పేపర్ ద్వారా గీతే ఓట్లు మరి తెలుసుద్ది, వాళ్ళ బతుకులు బయటపడతాయి. అది నందిగామలో మణితో జగన్మోహన్ రావు ఓటమి కారణాలు ఏంటంటారు? వాళ్ళు పనులు చేసినా కానీ ఇదేం లేదు, దోపిడీ చేసుకొని గెలిచారు. ఏమీ లేదు టీడీపీ వాళ్ళు. అంతేగాని జగన్మోహన్ గారు పనులు బాగానే చేశాడు. అదే వాళ్ళు కూడా అది చెప్తున్నారు, మేము నందిగామనే చాలా డెవలప్మెంట్ చేసాము, అయినా మేమే గెలుస్తామని చెప్పుకున్నారు 2000 ఎలక్షన్ ముందు. కానీ ఇప్పుడు ఓటమి పాలయ్యారు. ఎందుకంటే అందుకని ఏముంది, వాళ్ళు దోపిడీ చేసి సీఎంలు మార్చుకొని గెలిచారు. అంతేగాని జగన్మోహన్ గారి మీద గెలవటం లల్ల కాదు. అది జగన్మోహన్ గారి పరిపాలన బాగుంది. కాకపోతే ఆయన బాగుంది, ఆయన ఈఎంలు ఏదో మార్చి మొత్తం చేసి మా ఫ్యామిలీ చేసేసి గెలిచారు. అది ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం ఏం కోరుకున్నారు జనాలు? పనులు చేయాలిగా, వచ్చారు ఏదో ఒకటి చేయాలని. మంచి పని చేస్తే బాధలేదు ఎవరికి. నందిగామలో మడితో జగన్మోహన్ రావు ఓటమి కారణం ఏంటంటే? ఓటమి కారణాలు మీకు చెప్పాలంటే, ఇది ప్రభుత్వ విధానాలు పథకాలు అయితే బాగానే ఉన్నాయి కానీ వాళ్ళు ఏది గొడవలుగా ఎక్కువ ఉన్నాయని చెప్పని అసంతృప్తి ఉంది ఎక్కువగా. మెయిన్ అది. అంటే గతంలో మేము వచ్చినప్పుడు నందిగామలో అభివృద్ధి చేసాము, అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం నెంబర్ 1గా సాధించారు. మేమే గెలుస్తామని అది ధీమా ఓకే. అభివృద్ధి విషయాల్లో నెంబర్ 1గా గెలుస్తారని ఆశ కూడా ఉంది. వాస్తవంగా మేము లెక్కేసుకుని కూడా ఇక్కడ వైఎస్ఆర్ వస్తుందని చెప్పి లెక్కేసాం. మరి ఇదంతా ఏంటంటే ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఎలా తీసుకున్నారంటే మనం ఎలాగైనా గెలవాలి అని చెప్పిన అభిప్రాయంతో వాళ్ళ బంధువుల్ని, సాఫ్ట్వేర్ వాళ్ళని అందరినీ పిలిపించి ఓటింగ్ శాతం పెంచి దాంట్లో విన్ అవ్వడం జరిగింది. పెద్ద తేడా కూడా కాదు. వచ్చిన మెజార్టీ అంతా సుమారుగా కొద్ది మెజార్టీయే కాబట్టి ఆ మెజార్టీ పెద్ద లెక్క కాదు. కాకపోతే ఏంటంటే విన్ అంతవరకే, అది నేను చెప్పగలుగుతాం. అంతవరకే కానీ అది ఎన్ని జరిగిందనేది ఏంటనేది చెప్పలేము. పరిపాలన విధానంలో కానీ, రోడ్ల విస్తరణలే కానీ, పథకాలు పంచడాల్లో కానీ అన్నీ ఓకే, సక్సెస్. అవి దానిలో లోపాలు ఏం లేవు. నందిగామలో మండుతో జగన్మోహన్ రావు ఓటమి కారణాలు ఏంటంటే? ఏముంది, ఆయన అసలు కనపడ్డగా, బయటకు రాడుగా. కనపడ్డ ఊరికి ఇసుక దోపిడీ ఎక్కువ, అంతే. బాగా పనులు అయితే కనుక ఎవరికి చేయలేదు బ్రో.
ఒక్క మరి నందిగామలో అభివృద్ధి చేసాము, ఆ రోడ్లు కానీ అవన్నీ కూడా చేసాము, అందుకు మేమే గెలుస్తామని చెప్పుకున్నారు కదా. ఒకసారి నందిగా మొత్తం చూడు రోడ్లు అప్పుడు అట్లా ఎప్పుడు అంతేనా కాకపోతే కొంచెం వెడల్పు చేసిండు అంతే, రోడ్లు వేయలే ఏమి వేయలే. గాంధీ బొమ్మ సెంటర్ డెవలప్ చేసినా డెవలప్మెంట్ ఏముంది అసలుకి, కొంచెం వెడల్పు చేసిండు రోడ్లు, ఏదో పైన నామకార్థానికి రోడ్లు వేసిండు అంతే తప్ప పూర్తిగా రోడ్లు వేయలే, డివైడర్లు కూడా పూర్తిగా గేయాలి. అది కూడా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో వేసుకుంటే ఏం సౌకం, ఏదైనా ముందు నుంచి వేయాలిగా, వేసేవాడు ఉంటే ఆలోచన ఉంటే అంతే. అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక ట్వీట్ చేశారన్న, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో ఎలా గెలిచారని లోకేష్ గారు అన్నారు. ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు అంటున్నారు, 2019లో మరి ఈవీఎం మిషన్ వల్ల మరి జగన్ గెలిచింది. అప్పుడు కూడా టీడీపీ నుంచి కూడా మరి సేమ్ అదే ప్రశ్న రావాలిగా మరి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నారు. సరే అప్పుడు అంటే ఇప్పుడు టీడీపీలో ఎన్ని సీట్లు వచ్చినాయి, 21 సీట్లు వచ్చినాయి. అదే మన జగన్మోహన్ రెడ్డి ఎన్ని వచ్చినాయి, 151 152 వచ్చినాయి. ఇప్పుడేమో వచ్చినాయి 11. అప్పటికి ఇప్పుడు చాలా తేడా లేదా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే రూపాయి ఇచ్చి ఇంకొకరిని కొనుక్కుందా అనుకుంటాడు అంతే. అదే చంద్రబాబు అయితే కనుక ఒక కంపెనీ పెడితే నలుగురు బతుకుతారు, మన రూపాయిని అవసరం లేదు, వాడి కాళ్ళ మీద వాడు బతుకుతారు అని చెప్పేసి అని చంద్రబాబు ఐడియా అంతే. నందిగామలో మొండితో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం కారణం, ఓడిపోవటానికి కారణం ఏం లేదు గురు, డాక్టర్ గారు చేసినట్టు ఇంతవరకు ఎవరూ చేయలే నందిగాన్ని. నందిగామలో నువ్వు ఎక్కడ చూసుకున్నా కానీ డాక్టర్ గారు చేసినట్టు ఎవరూ చేయలేదు. ఈ సౌమ్య గారు ఉన్నారంటే ఆమె ఏ కాడికి వేరే వాళ్ళ సలహాలు సందేహాలు తీసుకొని చేస్తుంది, అంతేగాని వేరే కారణం అంటూ ఏం లేదు. ఇక పైన చేసిన దానివల్ల ఓడిపోయి ఉంటారు, కానీ అంత ప్రత్యేకంగా అయితే డాక్టర్ గారే ఓడిపోయే ఛాన్స్ అయితే లేదు. కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలపొట్ట కారణం అంటే చెప్పాం కదా గురు, పైన బీజేపీ ఉంది, జనసేన పార్టీ వాళ్ళందరూ కూటమయ్యి ఓడిపించారు తప్ప, అంతే తప్ప ఓడిపోవటానికి అంత ఏం లేదు. అంటే నందిగామలో నేను అభివృద్ధి చేశాను, రోడ్లు విస్తరణ చేశాను, గాంధీ బొమ్మ సెంటర్ కానీ డెవలప్ చేశాను, నేనే గెలుస్తాను చెప్పుకున్నారు కదా. సార్ చూసుకో గురు, చూడు నువ్వు గెలుస్తానని చెప్పుకున్నారు. అవును మరి గెలుస్తారు, పక్కాగా గెలిచేదే. ఈ కూటమి వల్ల ఓడిపోయి ఉంటారు, కానీ ఈ సీఎం రోడ్డే కానీ చూసుకో. అంతకుముందు గాంధీ బొమ్మ సెంటర్ చూడు, ఒక్కసారి ఆ గాంధీ బొమ్మ చూస్తే నీకు అర్థమవుతుంది. నువ్వు అంతకుముందు గాంధీ బొమ్మ సెంటర్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి నువ్వు కూడా అభివృద్ధి చూడు. చూసిన తర్వాత మనం అభివృద్ధి చేశారు, డాక్టర్ గారు అభివృద్ధి చేయలేదు, డాక్టర్ గారు అభివృద్ధి చేశారు కాబట్టే ఉంది. అంటే ప్రజల వ్యతిరేకత అరాచక పాలన రాజకీయం అంటూ ఏం లేదు గురు, ఏదో వ్యతిరేకంగా ఉంటారు, వేరే పార్టీ వాళ్ళు అంటారు తప్ప వ్యతిరేకం అంటూ ఏదీ లేదు. మన అనుకుంటే ఎక్కడికైనా వస్తారు వాళ్ళు. ప్రతి ఒక్కరు పేదవాడి గురించి ఆలోచించారు. డాక్టర్ గారు వైద్యపరంగా కూడా డాక్టర్ గారు ఎంతో చేశారు పేదవాళ్ళకి. ఆయన ఓడిపోయారంటే అది మేము నమ్మచకంగా లేదు, కాకపోతే అది మనం తీసుకోవాలి.